బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు ఈ నెల 10వ తారీఖున గట్టి షాక్ తగిలేలా కనిపిస్తూ ఉన్నది. 10 మందికి ఒకేసారి 10 మంది పైన ఒకేసారి కోర్టు వేటు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏదైతే మొన్న ముగ్గురికి సంబంధించిన పిటిషన్ మీద కోర్టు వాదనలు విన్నది దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అట్లా కడియం శ్రీగారికి సంబంధించినటువంటి ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ మీద మొన్న వాదనలు విన్నది. 10వ తారీఖు లోపల వాళ్ళను స్పీకర్ను దానికి సంబంధించినటువంటి టైం ఫ్రేమ్ పెట్టి ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని చెప్పి ఆదేశించింది. సో ఇవాళ మిగిలిన 7గురికి సంబంధించి ఇంకొక పిటిషన్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వేసిందో ఆ పిటిషన్ పైన ఇవాళ కోర్టులో వాదనలు జరిగినాయి. ఈ వాదనల సందర్భంగా సేమ్ ఇది కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కాబట్టి ఈ పిటిషన్ను కూడా 10వ తారీఖునే వింటామని చెప్పి కోర్టు చెప్పింది. అయితే ఆ ముగ్గురికి సంబంధించి ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. సో ఈ 7గురికి సంబంధించిన పిటిషన్ను కూడా 10వ తారీఖే వాయిదా వేయడం వల్ల ఖచ్చితంగా ఆ రోజు ఏదో కఠినమైన నిర్ణయం ఉండబోతా ఉన్నది, సివియర్గా తీర్పు ఉండబోతా ఉన్నది. అంటే పార్టీ మారి ఇష్టారాజ్యంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఒక పార్టీ గుర్తుతో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం, ఒక పార్టీలో గెలిచి మళ్ళీ ఇంకొక పార్టీలో చేరిపోయి పదవులకు రాజీనామా చేయకుండా కొనసాగడం, ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఏవైతే కొనసాగుతూ ఉన్నాయో ఇట్లాంటి వాటికి చెంపపెట్టులాగా ఉండేలాగా 10వ తారీఖు నాడు నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల్లో ఇట్లాగే పార్టీ మారిన వాళ్ళ విషయంలో క్లియర్ కట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు పదవికి రాజీనామా చేయాల్సిందే, చేసి మళ్ళీ పోటీ చేయాల్సిందే అని చెప్పింది. అట్లాగే మొన్న కేరళ హైకోర్టు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేసింది. న్యాయమూర్తి స్వయంగా చెప్పారు కోర్టులో, పార్టీ మారాలనుకున్న వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ కొత్త పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేసి ప్రజల మద్దతు ఎంత ఉందో తేల్చుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకోవాలి తప్పితే రాజీనామా చేయకుండా పార్టీలు మారడం అనేది కరెక్ట్ కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇది అని చెప్పి కేరళ హైకోర్టు కూడా ఆ రోజు కామెంట్ చేసింది. సో ఇవన్నీ కామెంట్స్ నేపథ్యంలో ఖచ్చితంగా 10వ తారీఖు నాడు ఏదో సీరియస్గా జరగబోతూ ఉన్నది. ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ఖచ్చితంగా వీళ్ళ 10 మంది పైన వేటు పడడమా, అదే రోజు వేటు పడడమా, లేకపోతే కొంత టైం ఫ్రేమ్ పెట్టేసి ఆ టైం ఫ్రేమ్ లోపల వేటు వేయాలని చెప్పి స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు ఏమన్నా ఇవ్వబోతున్నారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నది దీన్ని. హైకోర్టులో ఫస్ట్ ఒక టైం ఫ్రేమ్ పెట్టేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు స్పీకర్ కార్యాలయం నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పినా కూడా వాళ్ళ 4 వారాల్లో నిర్ణయం తీసుకోలేదు. అది ఇంకా ప్రొలాంగ్ అయిపోయింది. ఆ తర్వాత మీ ఇష్టం ఉన్నప్పుడు అంటే ఒక టైం ఫ్రేమ్ లోపల నిర్ణయం తీసుకోరని చెప్పి కోర్టు చెప్పింది, హైకోర్టు. కానీ ఆ టైం ఫ్రేమ్ ఎంత, నెలనా, 2 నెలల, సంవత్సరమా ఎంత అనేది ఎక్కడ కూడా చెప్పలేదు హైకోర్టులో. సో ఇంకా వీళ్ళకి 4 ఏళ్ళ పదవి కాలం ఉంది కాబట్టి 4 ఏళ్లలో ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు, 4 ఏళ్లలో ఎప్పుడైనా వెయిట్ అయ్యొచ్చా అన్న ఒక చర్చ జరిగింది. అంటే 4 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు ఎక్కడవుతుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు ఎక్కడవుతుంది? కాదు. వాళ్ళు 4 ఏళ్ళ తర్వాత వాళ్ళకి పదవి కాలం ముగిసిపోతుంది. అప్పుడు చర్యలు తీసుకున్నా కూడా ఎట్లాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పదవిని అనుభవిస్తారు ఇన్ని రోజులు, 4 ఏళ్ల పాటు గవర్నమెంట్ నుంచి జీతభత్యాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నింటిని వాళ్ళు వినియోగించుకొని పదవి కాలం ముగిసిపోయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏముండదు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలి, వెయిట్ వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎవరైతే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి మళ్ళీ రాజీనామా చేయకుండా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ మీద ఖచ్చితంగా వేటు వేయాలని వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. మరో 2 కడియం శ్రీగారి, తెల్లం వెంకట్రావు కూడా వీళ్ళు ఫస్ట్ 3 పార్టీ మారిన వాళ్ళు. వీళ్ళ 3 పైన కూడా ఖచ్చితంగా వేటు వేయాలని చెప్పి ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ మొన్న వేసారు. సో దాంతోపాటు ఇప్పుడు ఈ 7గురిది. సో ఆ 3 మీద వేటు పడినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా వేటు పడుతుంది. కాకపోతే వీళ్ళు ఎవరైతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు కూడా కొంచెం తెలివిగా లా పాయింట్ని పట్టుకొని, ఆ లీగల్ పాయింట్ని పట్టుకొని కొంచెం చట్టానికి దొరకకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఏదైతే గతంలో అరికెపూడి గాంధీ ఉన్నారో, అరికెపూడి గాంధీ పదవి పార్టీ నుంచి మారి కాంగ్రెస్లోకి వెళ్ళి కండువా కప్పుకున్నారు, ర్యాలీలు చేసి రన్ అయినాయి. కానీ ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి తన పర్సనల్ సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నీ తీసేసారు, అన్నీ డిలీట్ చేసారు. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యున్నే అని చెప్పేసి తీసుకున్నారు. ఆ ప్రణాళిక సంఘం పదవి కూడా తీసుకున్నారు ఆయన. సో ఇట్లా ఆయన తప్పించుకున్నారు. మిగతా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్లో ఉన్నామని చెప్పుకోవట్లేదు, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకోకుండా ఏమంటారు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్లోకి వెళ్ళి పార్టీ మారినట్టుగా ఉంటే ఖచ్చితంగా కోర్టు చర్యలు తీసుకుంటుంది. కానీ వాళ్ళు వెళ్ళింది, కండువా మార్చుకున్నది, ఇవన్నీ కూడా ఉన్నాయి పబ్లిక్ డొమైన్లోనే. ఆ ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగినాయి ఇవన్నీ కూడా.
పార్టీ కార్యాలయంలో కూడా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సొంత ప్యాలెస్లో జూబ్లీస్ ప్యాలెస్లోనే వీళ్ళంతా పోయి కండువా మార్చుకున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి స్వయంగా కూడా చాలామంది బీఆర్ఎస్ వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎమ్మెల్యేల ఇళ్ళకెళ్ళి మాట్లాడి తెచ్చుకున్న పరిస్థితి. సో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టు ఆ ఫోటోలు కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేసి ఉన్నారు. కాబట్టి వీళ్ళ 10 మంది పైన ఈ నెల 10వ తారీఖున ఒక క్లియర్ కట్ డెసిషన్ రాబోతూ ఉన్నది. అయితే అదే రోజు వేటు వేస్తూ ఆదేశాలు ఇవ్వడమా, లేకపోతే ఒక నెల రోజులు 10 రోజులు టైం ఇచ్చి ఆ టైం లోపల ఆ వేటు వేయాలని చెప్పి స్పీకర్కి ఇవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ కూడా ఒక అత్యున్నత పదవిలో ఉంటారని అత్యున్నతమైన పవర్లో ఉంటారు కాబట్టి చాలాసార్లు జ్యుడిషియరీ అనేది స్పీకర్ అధికారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోదు. ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప కోర్టులు కూడా స్పీకర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవు. అంటే ఆయనకు ఒక విచక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ విచక్షణ అధికారాల మేరకు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పెద్దగా కోర్టుల జోక్యం కూడా ఉండదు. ఎందుకంటే దానికి రాజ్యాంగం ప్రకారంగా కొన్ని అట్లాంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే కోర్టు ఆదేశాలు ఇస్తుంది. కోర్టు మళ్ళీ స్పీకర్కి టైం ఇచ్చే అవకాశం ఉంది. ఇంత టైం లిమిట్ లోపల 1 నెల 2 నెలల మీరు ఆ టైం ఫ్రేమ్ లోపల వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను పదవుల నుంచి తొలగించండి అని చెప్పేసి కోర్టు ఆదేశిస్తుంది. సో ఆ ఆదేశాలను ఫాలో అవుతూ స్పీకర్ ఆ టైం ఫ్రేమ్ లోపల నిర్ణయం తీసుకోరా అనేది కూడా మళ్ళీ ఒక చర్చ. ఎందుకంటే ఆయన కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సో ఆయన నిర్ణయం తీసుకోరా అనేది ఒక చర్చ. అట్లా తీసుకొని పక్షంలో ఆ ఎమ్మెల్యేల మీద స్పీకర్ చెప్పినటువంటి టైం ఎప్పుడైతే వీళ్ళు రేపు కోర్టుకు చెప్పబోతా ఉన్నారో ఆ టైం ఫ్రేమ్ ఎప్పటిలోపు ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లోపల వీళ్ళు ఒకవేళ చర్యలు తీసుకున్నట్టయితే అప్పుడు కోర్టు డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంటుంది. స్పీకర్ మేము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు కాబట్టి వాటిని అమలు చేయలేదు కాబట్టి కోర్టు డైరెక్ట్గా అప్పుడు ఆర్డర్స్ ఇస్తుంది. వీళ్ళందరినీ కూడా పదవుల నుంచి తొలగిస్తున్నాము, ఇప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్ వీళ్ళందరూ కూడా పదవులు కోల్పోతారు అని చెప్పేసి అప్పుడు కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది. సో వీళ్ళ విషయంలో ఇప్పటికే చాలా తాత్సారం జరిగిపోయింది. వీళ్ళు పార్టీ మారి కూడా చాలా నెలలు అయిపోతుంది. ఇక్కడ స్పీకర్ దగ్గర కూడా చాలా రోజులు ఈ వ్యవహారం నలిగింది, హైకోర్టులో నలిగింది, ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కాబట్టి ఇక్కడ డిలే జరగదు అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా. ఇక్కడ ఈ కేసులో డిలే జరగదు, ఎందుకంటే గతంలో జడ్జిమెంట్ క్లియర్గా అదే సుప్రీంకోర్టు ఇచ్చున్నది కాబట్టి ఇక్కడ డిలే అనేది ఉండదు. ఖచ్చితంగా ఒక టైం పీరియడ్ లోపల వీళ్ళ 10 మంది సంబంధించినటువంటి పదవులకు ఖచ్చితంగా గండం పొంచి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ 10వ తారీఖు నాడు ఇప్పుడు ఈ 10 మందికి సంబంధించి ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ అయితే రాబోతూ ఉన్నది.